Hi Nana, how are you all? Welcome to our Advanced Vedic Maths Training Program. Today's topic is complement of a number. Today's topic is complement of a number. మరి ఈ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ టాపిక్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది చూద్దాం ఒకసారి. చూడనా, ఇక్కడ నేను ఒక పెద్ద సబ్ట్రాక్షన్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఒక బిగ్ మల్టిప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్ నేర్చుకోవడం వల్ల ఇలాంటి ఒక పెద్ద సబ్ట్రాక్షన్ కూడా చాలా సింపుల్గా మైండ్లో క్యాల్కులేట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు, పెన్ పేపర్ లేకుండా అనమాట. రైట్, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ ఇచ్చాను, దీనికి కూడా పెన్ పేపర్ వాడకుండానే ఏమి లేకుండానే మైండ్లో క్యాల్కులేట్ చేసి ఆన్సర్ ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, ఎలానో చూద్దాం. ఒకసారి నేను ఆన్సర్ రాస్తాను చూడండి నాన్న. ఓకే, ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్ని సింపుల్గా ఎలా రాయచ్చో చూడండి. రైట్, నేను ఆన్సర్ రాస్తున్నాను చూడండి. నేను మైండ్లో క్యాల్కులేషన్ చేస్తున్నాను, ఆన్సర్ రాసేస్తున్నాను. ఓకే, మధ్యలో మైనస్ ఉంది. ఓకే, మధ్యలో మైనస్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. రైట్, ఆన్సర్ రాస్తున్నాను. 4 7 6 4 3 5 6.3 5 6 7 0 8 and 6. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ దీనికి ఆన్సర్ ఏంటి అంటే చూడండి, ఈ మల్టిప్లికేషన్ ప్రాబ్లం. ఓకే, 4 5 3 2 6 5 4 3 1 9 9 and 5 4 6 7 3 4 5 6 8. ఈ విధంగా ఇది ఆన్సర్. చూసారా, అంటే మైండ్లో క్యాల్కులేషన్ చేసి ఇలా రాయొచ్చు అనమాట. ఓకే, మీరు కూడా ఈ టాపిక్ మొత్తం నేర్చుకొని ఈ విధంగా ఆన్సర్ చేయాలి. ఓకేనా, అది రెడీ? మరి ఈ టాపిక్ని డిస్కస్ చేద్దామా? మరి నేర్చుకొని రెడీగా ఉన్నారా? ఓకే, రైట్ నాన్న. ఓకే, మరి కాంప్లిమెంట్ ఆఫ్ ఎ నెంబర్కి ఒక ఫార్ములా ఉంది అనమాట. ఆ ఫార్ములా అప్లై చేసి ఆ నెంబర్కి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు 2 3 2 5 4 3 6, దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి, దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు అనుకోండి. సి అంటే కాంప్లిమెంట్ అనమాట. దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి అడిగితే మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఆ ఫార్ములా ఏదో చూద్దాం. ఓకే, చూడండి, సబ్ట్రాక్ట్ ఆల్ అంటే ఆల్ డిజిట్స్ అనమాట. సబ్ట్రాక్ట్ ఆల్ డిజిట్స్ ఫ్రమ్ 9. ఓకే, అన్ని డిజిట్స్ 9 సబ్ట్రాక్ట్ చేయండి. అండ్ లాస్ట్ డిజిట్ ఫ్రమ్ 10. లాస్ట్ డిజిట్ ఒకటి 10 సబ్ట్రాక్ట్ చేయండి, రిమైనింగ్ అన్నీ కూడా 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి అని మీనింగ్ అనమాట. ఓకేనా, చూద్దాం. లాస్ట్ డిజిట్ ఏందో చూద్దాం. లాస్ట్ డిజిట్ అంటే వన్స్ ప్లేస్ అనమాట. చూడండి, ఈ 1 + 6 చూసారా, ఇది ఒక్కటి మాత్రమే 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. రిమైనింగ్ ఆల్ అన్నీ కూడా మీరు ఏం చేయాలంటే 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. రిమైనింగ్ ఆల్ అన్నీ కూడా 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఇది ఫార్ములా. ఓకే, చేద్దాం నాన్న. చూడండి, 9 మైనస్ ఇక్కడ చేద్దాం. 9 - 3 చేయాలి, ఎంత వస్తుంది? 6 వస్తుంది. 9 - 2 చేద్దాం, 7 వస్తుంది. 9 - 5 చేద్దాం, 4 వస్తుంది. 9 - 4 చేద్దాం, 5 వస్తుంది. 9 - 3 చేద్దాం, 6 వస్తుంది. ఈ లాస్ట్ ఒకటే 10 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 10 - 6 చేస్తే 4 వస్తుంది. ఇది మన ఆన్సర్ అనమాట. దీన్ని ఏమంటామంటే కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ నెంబర్ అంటాం. ఓకేనా, ఈ ఆన్సర్ని దీనికి కాంప్లిమెంట్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఇస్తాను చూడండి. ఇంకొకటి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అనుకుందాం, ఇది సెకండ్ ప్రాబ్లం అనుకుందాం. రైట్, 6 0 9 5 4 3 1 ఇలా ఇచ్చాడు. దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయండి అని ఇచ్చాడు అనుకోండి. ఓకే, రైట్, చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పట్లో ఇంత ముందు లాగానే సేమ్ ఫార్ములా వాడదాం. అన్ని 9 సబ్ట్రాక్ట్ చేద్దాం. 9 - 6 3, 9 - 0 9, అండ్ 9 - 9 0, అండ్ 9 - 5 4, 9 - 4 5, 9 - 3 6, అండ్ లాస్ట్ మాత్రం 10 - 1 9. ఓకే, ఈ విధంగా ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే, అయితే ఇంకా ఫాస్ట్గా ఎట్లా చేయాలి? 9 - 9 - 9 కదా, కొద్దిగా దీన్ని స్పీడప్ చేయడం కోసం మనం ఒక చిన్న టెక్నిక్ అప్లై చేయొచ్చు. ఒకసారి ఈ బాక్స్ చూడండి. ఇప్పుడు 9 - 9 - 9 ప్రతిసారి చేయకుండా మనం ఇలా చేయొచ్చు అనమాట. చూడండి, ఆ బాక్స్ యూజ్ చేసి ఇక్కడ 6 కనపడితే డైరెక్ట్ రాసేయాలి. 6 కనపడితే 3 రాయండి, 3 కనపడితే 6 రాయండి. అట్లా అంటే 6 కనపడగానే వెంటనే 3 రాసేయచ్చు. 0 కనపడితే 9 రాయాలి. 9 కనపడితే 0. ఆ బాక్స్లో ఏమిటో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ బాక్స్లో ఏమిటి జరిగిందంటే చూడండి, ఇక్కడ 0 కనపడితే అంటే 9 - చేసేటప్పుడు మీరు 9 - x అని చేస్తుంటారు చూసారా, ఆ 9 - సంథింగ్ చేసేటప్పుడు 9 - x అని చేస్తున్నారు కదా, అలా చేసేటప్పుడు మీరు ఈ టేబుల్ వాడండి, ఈ బాక్స్ వాడండి. 9 - 0 = 9 కదా. అదే ఇటు నుంచి కూడా చూడండి, ఇటు నుంచి చూడండి. ఓకే, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, రెండు అబ్జర్వ్ చేయండి. 9 - 0 9, అదేవిధంగా 9 - 9 0, 9 - 1
8, మళ్ళీ 9 - 8 1, 9 - 2 7, 9 - 7 2, 9 - 3 6, 9 - 6 3, 9 - 4 5, 9 - 5 4. అంటే ఇప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే వీటిని పేర్స్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. పేర్స్ లాగా ఇలా 0 for 9, 9 for 0, 0 for 9, 9 for 0 ఇలా గుర్తుపెట్టుకోండి. 0 for 9, 0 కనపడితే 9 పెట్టండి, 9 కనపడితే 0 పెట్టండి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు 9 మైనస్ సంథింగ్ అని చేసేటప్పుడు మీరు 0 కనపడితే 9 పెట్టేసేయండి. ఇక అంటే 0 కనపడగా 9 పెట్టి చెప్పండి. ఇక డైరెక్ట్ అవుట్పుట్ వెయిట్గా ఆన్సర్ చెప్పాలి చూసారా, అప్పుడు వెంటనే 0 కనపడితే 9 చెప్పేయండి, 9 కనపడితే 0 చెప్పేయండి. ఇలా చాలా స్పీడ్గా ఆన్సర్ వచ్చేస్తారు. రైట్ 9 ఇప్పుడు 1 కనపడాలనుకోండి 8 చెప్పండి. అంటే 1 for 8, 8 for 1, 1 for 8, 8 for 1, 2 for 7, 7 for 2, 3 for 6, 6 for 3, 4 for 4, 4 for 5, 5 for 4. దీన్ని ఒకసారి మీరు ఒక 2 minutes లేదా 1 minute కొంచెం బ్యాడ్ చేశారు అనుకోండి. ఇలా ఈ విధంగా బ్యాడ్ చేశారు. 0 for 9, 9 for 0, 1 for 8, 8 for 1, 2 for 7, 7 for 2, 3 for 6, 6 for 3, 4 for 5, 5 for 4 అని ఇట్లా మీరు మైండ్లో పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు చాలా ఆన్సర్ ఫాస్ట్గా చెప్పవచ్చు అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ బాక్స్ ఇచ్చేసి ఇప్పుడు ఆన్సర్ ఎంత స్పీడ్గా చేయొచ్చో చూడండి ఒకసారి. ఓకే, 1 6 5 4 3 2 ఇలా దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి 9 - 9 - 9 అనకుండా ఇప్పుడు ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఒక విషయం మాత్రం మర్చిపోదు, లాస్ట్ మాత్రం 10 - చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోదు. చూద్దాం. 1 for 8 టక్కుని చెప్పేసేయండి. 1 for 8, 6 for 3, 5 for 4, 4 for 5, 6 for 3 for 6 and 7, 2 for 7, 6 for 3, 2 for 7 అండ్ లాస్ట్ మాత్రం 10 - 7 is 3 అన్నమాట. మర్చిపోద్దు, లాస్ట్ ఒకటి మాత్రం ఆ ఫామ్లో అప్లై చేయొద్దు అన్నమాట. రైట్ నాన్న, ఈ విధంగా కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనము బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేద్దాం. దీని మీద బుక్లో ఉన్న కాంప్లిమెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒక ఎక్సర్సైజ్ ఉంది కదా బుక్లో. మీకు నేను పంపించిన బుక్, ఆ PDF బుక్ కావచ్చు, ఫిజికల్ బుక్ కావచ్చు, ఆ బుక్లో ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక 2-3 ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. ఆ తర్వాత మిగిలిన మీరు ప్రాబ్లమ్స్ చేసేయండి. ఓకే, రైట్ నాన్న, చూద్దాం. ఓకే, ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం 6 7 4 5 కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నెంబర్. అంటే మనం వీటికి కాంప్లిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. 6 7 4 5కి కాంప్లిమెంట్ ఏంటి? మనం ఇంతకుముందు ఒక బాక్స్లో నెంబర్స్ ఇచ్చుకోవడం జరిగింది. అదేంటి? 0 for 9, 9 for 0 అండ్ 1 for 8, 8 for 1, 2 for 7, 7 for 2 అండ్ 3 for 6, 6 for 3 అండ్ 4 for 5 అండ్ 5 for 4 అని డిస్కస్ చేయడం జరిగింది, చెప్పుకోవడం జరిగింది. అవునా కన్నా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ నెంబర్కి కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏదైతే పైర్స్ ఉన్నాయో ఆ పైర్స్ యూజ్ చేసి ఇక్కడ ఆన్సర్ చేసేద్దాం. 6 for 3, 7 for 2, 4 for 5, 5 ఇక లాస్ట్ మాత్రం 5 for అనకూడదు. ఏం చేయాలి? 10 - అని చేయాలి. ఓకేనా? లాస్ట్ ఒకటి చూద్దాం మనఒకసారి. 6 for ఏంటి? 6 for 3, 7 for ఏంటి? 7 for 2, 4 for ఏంటి? 4 for 5. ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకున్నాక ఈజీగా చెప్పేయచ్చు అనమాట. లాస్ట్ ఓకే చేద్దాం. ఆన్సర్ 6 for 3, 7 for 2 అండ్ 4 for 5. ఈ లాస్ట్ది మాత్రం ఈ లాస్ట్ ఒకటి 10 - 5 చేయాలి. లాస్ట్ ఒక 10 - 5 ఏంది? 5. ఇట్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ గివెన్ నెంబర్. ఈ విధంగా నాన్న. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక 11th ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి 11th ప్రాబ్లం చేద్దాం. 11th ప్రాబ్లం పాయింట్లో ఉంది. అంటే చూడండి 11th ప్రాబ్లం పాయింట్లో ఉంది. 7 9 6.76. ఓకే, దీనికి కాంప్లిమెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఇప్పుడు చూడండి నేను చేస్తున్నాను. 7 for ఇంతకుముందు ఎగ్జాక్ట్గా ఇదే కాన్సెప్ట్ అప్లై చేద్దాం. 7 for 2, 9 for 0, 6 for 3, పాయింట్ ఫర్ పాయింట్ ఓన్లీ. ఇక్కడ పాయింట్ ఉంది కదా, మనం ఇక్కడ పాయింట్ పెట్టేసేయాలి, డిసిమల్ పాయింట్ పెట్టేసేయాలి. ఓకే, అగైన్ మళ్ళీ మనం స్టార్ట్ చేయండి. 7 for 2 రాసేయండి. లాస్ట్ది మాత్రం ఈ లాస్ట్, ఇది లాస్ట్ది అనమాట. ఇప్పుడు ఇది లాస్ట్ది. ఓకే, ఈ లాస్ట్ది మాత్రం 10 - 6 4. ఇది మన ఆన్సర్ అన్న. ఈ విధంగా చేయాలి. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం చేద్దాం, మిగతా అన్ని మీరు చేసేయండి. రైట్, ఓకే తీసుకుందాం. 19th ప్రాబ్లం చేద్దాం. 19th ప్రాబ్లం చేద్దాం. 19th ప్రాబ్లం ఏంటి? 3 2 6 7.62. దీని కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి. 3 for 6, 3 for 6, 2 for 7, 6 for 3, 7 for 2. పాయింట్ ఇక్కడ మనం పాయింట్ పెట్టేయాలి. 6 for 3, లాస్ట్ మాత్రం 10 - 2 8. ఈ విధంగా ఇది మన కాంప్లిమెంట్ అన్నమాట. ఓకే,
ఇప్పుడు కాంప్లిమెంట్స్ ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఇప్పుడు కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నారు కదా మీరు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో మనం సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి, ఈ కాంప్లిమెంట్స్ యూజ్ చేసి సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి అనేది మనం చూడబోతున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్లో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్లో ఇంతకుముందు మల్టిప్లికేషన్, పెద్ద మల్టిప్లికేషన్ ఇచ్చాను, ఫాస్ట్గా చేసాను చూస్తారా, ఆ మల్టిప్లికేషన్స్ కూడా ఈ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ నెంబర్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది నేర్చుకోబోతున్నాం. ఓకేనా, రైట్ నాన్న. ఓకేనా, బుక్లో మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేయండి. ఓకేనా, బాయ్ నాన్న. మన నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ నాన్న.